ఇక నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కామెంట్స్ పై డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జోసెఫ్ ప్రకాష్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. విశ్వప్రసాద్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. కార్మికులకు టాలెంట్ లేదంటూ ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. వారి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలు రిలీజ్ అయిన నెల తర్వాత కార్మికుల వేతనాలు ఇచ్చారని తెలిపారు. 7 లక్షల సభ్యత్వం అనేది బేస్లెస్ కామెంట్స్ అని తెలిపారు. 3 రోజుల నుంచి కూడా ఇటు తెలుగు ఫిలిం ఛాంబరు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ మధ్య వేతనాల గురించి కొద్ది వివాదం అయితే నడుస్తుంది. ఈ సందర్భంగా ఫిలిం ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం కూడా ఫిలిం ఫెడరేషన్ ఉన్నటువంటి యూనియన్స్ అన్ని కూడా ఆ షూటింగ్స్ కూడా కొంత వరకు అయితే ఆపినట్టుగా తెలుసు. మన డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి జోసెఫ్ ప్రకాష్ దేవ్ ఉన్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు టీజీ విశ్వప్రసాద్ గారు చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? తీవ్రంగా ఖండిస్తున్నామండి విశ్వప్రసాద్ గారి కామెంట్స్ని. ఇప్పుడు సమస్య వచ్చి వేజెస్ అండి. 30% మేము పెంచమని అడుగుతున్నాం. వాళ్ళు వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు ఎంత పెంచుతారు అనేది వాళ్ళ ఇష్టం. అది మేము ఫోర్స్ చేయట్లేదు. మేము అడిగింది 30% అడిగాం. దాని గురించి టాపిక్ మాట్లాడాలి. అంతేగాని ఎదుటి వాళ్ళని కించపరుస్తూ స్కిల్ లేదని. సార్ విశ్వప్రసాద్ గారు నాకు తెలిసి 4-5 ఇయర్స్ నుండి సినిమాలు తీస్తున్నారు. మా అసోసియేషన్ పెట్టి 33 ఇయర్స్ అయింది సార్. అన్ని టాప్ మూవీస్ తొలి ప్రేమ దగ్గర నుండి ఇప్పటివరకు చాలా టాప్ మూవీస్ చేశాము. ఇప్పుడు మన టాప్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కానీ, జానీ, యానీ, భాను, గణేష్, రఘు మాస్టర్ అందరు, యశ్వంత్, టాప్ కొరియోగ్రాఫర్స్ అందరు ఇప్పుడు మనం ఇంక్లూడింగ్ ఇప్పుడు పుష్ప దగ్గర నుండి అన్ని సినిమాలు మనం చేస్తున్నాం. మన డాన్సర్సే పనిచేస్తున్నారు. సో ఇలాంటప్పుడు స్కిల్ లేదు అంటే అది చాలా చాలా ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడడం సరిగా. మీరు టాపిక్ని డైవర్ట్ చేయకండి. టాపిక్ 30% ఉంది. మీరు ఎంత పెంచుతారో మీ ఇష్టం. మీరు బాస్, మాకు మీరు ప్రొడ్యూసర్స్, మీరు పనిస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడండి. స్కిల్ లేదంటే ఇప్పుడు మన లాంగ్వేజ్ కాకుండా ఇప్పుడు హిందీ మనం చేస్తున్నాం సార్, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో మన డాన్సర్స్, మన కొరియోగ్రాఫర్స్ పనిచేస్తున్నారు. స్కిల్ లేకుండానే ఈరోజు నేషనల్ అవార్డ్స్ కానీ, ఫిలింఫేర్స్ కానీ, ఇప్పుడు శేఖర్ మాస్టర్కి 6 ఫిలింఫేర్లు ఉన్నాయి, సైమా ఉంది, అన్ని మనకే వస్తున్నాయండి. మీరు చెక్ చేసుకోండి, అన్ని రెగ్యులర్గా మనకే వస్తున్నాయి. మన డాన్సర్సే ఉన్నారు. ఏదో ఒకటి ఇప్పుడు ఓ బాంబే డాన్సర్స్ ఏదైనా పర్టికులర్ సాంగ్ వస్తే 6 సాంగ్స్ ఉంటే ఒక సాంగ్ అది ప్రొడక్షన్ రిక్వైర్మెంట్ కానీ, సాంగ్ రిక్వైర్మెంట్ కానీ. మా దగ్గర 150 మంది డాన్స్ మాస్టర్స్ ఉన్నారు. ఓన్లీ జానీ మాస్టరే బాంబే డాన్సర్స్ వాడతారు. మిగతా వాళ్ళందరూ మా డాన్సర్స్తో పనిచేస్తున్నారు కదా. ఎక్కడ ప్రాబ్లం? ఇప్పుడు పీపుల్స్ మీడియాలో ఉన్న హిట్ సాంగ్స్ అన్ని కూడా మీరు చూసుకోండి. ధమాకా కానీ, మిగతా బ్రో కానీ చూడండి, అందరూ మా డాన్సర్సే పనిచేస్తారు, మా కొరియోగ్రాఫర్సే పనిచేస్తారు. స్కిల్ లేకుండా ఎట్లా పనిచేస్తారండి? స్కిల్ లేకుండా ఒక అసోసియేషన్ ఉండగలుగుతుంది? 34 ఇయర్స్ నుండి సస్టైన్ కాగలుగుతుంది? ఒకవేళ స్కిల్ లేదంటే అండ్ డాన్స్ మాస్టర్, నాకు తెలిసి డాన్స్ అయితే రెగ్యులర్గా ప్రాక్టీస్ మీద ఉంటారు. కొత్త డాన్స్ కంపోజ్ చేస్తూ మొత్తం కూడా హీరోలకి, ఎందుకంటే స్టార్ హీరోస్ ప్రస్తుతం మన సినిమాలను పాన్ ఇండియా స్టార్స్ మన వాళ్ళు దానికి తగ్గట్టు డాన్స్ కూడా కంపోజ్ చేస్తుంటారు కదా. సో ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు దీనిపైన? బాగుందండి. అంతే ఇప్పుడు మీరు టాప్ హీరోస్ చూసుకోండి. బన్నీ గారి దగ్గర నుండి చిరంజీవి గారు, చరణ్ గారు, తమిళ్లో విజయ్ గారు, ధనుష్ గారు, కన్నడలో సుదీప్ గారు, అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ గారు, టాప్ డాన్సర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఇండియాలో, షాహిద్ కపూర్ కానీ, హిందీలో శేఖర్, యాక్షన్ జాక్సన్ అని 10-12 ఇయర్స్ బ్యాకే జరిగింది. ప్రభు మాస్టర్ ఇంతకు ప్రభు మాస్టర్ హీరోగా చేసేదానికి కూడా మన శేఖర్ మాస్టర్ 3 సాంగ్స్ చేసి వచ్చాడు. దానికి మించిన అది లేదు కదండి. ప్రభు మాస్టర్ అంటే డాన్స్ ఐకాన్ ఇండియాలో. మైకేల్ జాక్సన్ తర్వాత ఇండియన్ మైకేల్ జాక్సన్ అంటారు. ఆయన హీరోగా చేసే సినిమాకి శేఖర్ మాస్టర్ మొన్న 3 సాంగ్స్ చేసి వచ్చాడు. ఇప్పుడు మీ అసోసియేషన్లకు ఎవరైనా తీసుకోవాలంటే మీరు ఇంటం కూడా జరిగింది, 7 లక్షల దాకా సభ్యత్వం కట్టాలి అనేసి అన్నాడు. అది ఫాల్స్ ఎలిగేషన్ అంటే ఇదే అండి. అంటే బేస్లెస్గా మాట్లాడితే బాధ అనిపిస్తుంది. ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్, చాలా పెద్ద సినిమాలు తీశారు. బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకొని, లేకుంటే మమ్మల్ని అడిగినా మేము ఇస్తాం ఇన్ఫర్మేషన్. సో మాది సభ్యత్వం 1000 రూపాయలండి. అసోసియేషన్ కాక వెల్ఫేర్ ఒకటి ఉంటుందండి, సంక్షేమం సభ్యుల కోసం. వెల్ఫేర్కి అతను వచ్చిన టైంలో ఏదైతే డొనేషన్, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 50,000 డొనేషన్ ఇచ్చాడు అనుకోండి, అతను వెళ్ళిపోయేటప్పటికి ఒక 3 lakhs 4 lakhs మేము దానికి ఇంకా యాడ్ చేసి ఇస్తున్నాం. అర్థమైందండి. మాకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ ప్రొడ్యూసర్స్ ఇస్తలేరు కదండి. మేము ఓన్గా సంక్షేమం చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు మొన్న శ్రీరామ్ అని మా డాన్స్ మాస్టర్ ఒక అతను చనిపోయాడు, మీకు చూపిస్తా. అతనికి 15 lakhs rupees వచ్చిందండి ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. అది ఎవరు చేశారండి? అసోసియేషన్లో ఇవన్నీ లేకుంటే, ఫండ్స్ లేకుండా మేము లేకుండా ఎట్లా చేయగలుగుతాం చెప్పండి. అది కాక 4 lakhs మళ్ళీ అసోసియేషన్ నుండి ఇచ్చాము. మొత్తం ఒక ఫ్యామిలీకి 19 lakhs rupees. ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి పోలేదు, ఏం చేయలేదు. మేము ఇన్నర్గా మాకు వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది కాబట్టి ఇవి చేయగలుగుతున్నాం. మెడికల్ లోన్స్ ఇప్పుడు దాదాపు మీకు చూపిస్తాను నేను. ఇదిగోండి చూడండి, శ్రీరామ్ గారు అని చూడండి సార్, 15 lakhs rupees వచ్చింది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. 4 lakhs మేము ఇచ్చాము. ఇది మా ఇన్నర్ అండి, ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు, ఎవరిని బలవంతంగా చేస్తలేదు. ఫస్ట్
స్కిల్ టెస్ట్ ఉంటుంది. వెస్టర్న్, ఫోక్, క్లాసికల్ కొరియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో ఒక స్కిల్ టెస్ట్ అయిన తర్వాత వెల్ఫేర్ అనేది ఒకటి ఉంటుంది కదండి. ఆ సంక్షేమం ఇప్పుడు ఓనర్ లేరు మాకు. ఓనర్ ఉంటే ఈఎస్ఐ అవన్నీ వస్తాయి. మాకు ఓనర్స్ లేరు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరితో పనిచేస్తాం కాబట్టి మాకు వేరే ఫెసిలిటీస్ ఏం లేవు. ఇండస్ట్రీ నుండి పేమెంట్స్ తప్ప ఇంకేం ఫెసిలిటీ లేదు కాబట్టి మేము ఒక వెల్ఫేర్ ఉండి అన్ని యూనియన్లో ఒక వెల్ఫేర్ పెట్టుకొని దానికోసం అతను ఈ వెల్ఫేర్కి ఇస్తే డబ్బు దాన్ని మళ్ళీ అతను పోయేటప్పుడు మళ్ళీ ఇచ్చేస్తున్నాం. అది ఇప్పుడు అన్స్కిల్డ్ అంటే స్కిల్ లేదు అందుకని మేము ముంబై నుంచి తెచ్చుకుంటున్నాము అనేసి ఆయన చెప్పడం జరిగింది. ఖండిస్తున్నాం ఖచ్చితంగా. యాజ్ ఎ డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్గా చాలా సీరియస్గా ఖండిస్తున్నాం. ఎందుకంటే బేస్లెస్ చేయొచ్చు సార్. మీరే మీ సినిమాలే పీపుల్స్ మీడియాలో చూసుకోండి. మీరు ఎన్ని సాంగ్స్ బాంబే డాన్సర్స్ వచ్చారు, మా అంటే ఇద్దరు వచ్చి ఉంటారు, 2 సాంగ్స్కి వచ్చి ఉంటారు. మొన్న జాట్ సినిమా చేశారు, మీరు హిందీ సినిమా చేశారు కాబట్టి బాంబే డాన్సర్స్ వచ్చి ఉంటారు. ఆ సాంగ్ విషయంలో కూడా మేము కోఆపరేట్ చేయలేదా? విశ్వప్రసాద్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను నేను. జాట్ పేమెంట్ మీరు రిలీజ్ అయిన 1 month వరకు ఇవ్వలేదు, అయినా మేము సమయం పాటించి మీకు కోఆపరేటివ్ చేయలేదా? ప్రతిసారి మేము ప్రొడక్షన్ హౌస్కి అండగానే ఉన్నామండి, ఎప్పుడు ఫైట్ చేయలేదు. ఇప్పుడు సందర్భం వచ్చింది కూడా చెప్పాల్సి వస్తుంది ఇవన్నీ మేము. సార్ ఇప్పుడు లోకల్ మన ఇక్కడ డాన్సర్స్కి ముంబై నుంచి వచ్చే డాన్సర్స్కి కంపేర్ చేస్తే వాళ్ళకి ఇచ్చే వేతనాలు ఎలా ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు మన హైదరాబాద్ డాన్సర్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి బోర్డింగ్ అవసరం లేదు, నైట్ డిన్నర్ అవసరం లేదు, వాళ్ళు ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వస్తారు వెళ్ళిపోతారు. బాంబే నుండి వాళ్ళు బస్సులో రారండి. బాంబే డాన్సర్స్ కంపల్సరీ ఫ్లైట్, మంచి హోటల్ ఇవ్వాలి, ప్లస్ మన రెగ్యులర్ ప్రొడక్షన్ ఫుడ్ ఏదైతే ఇడ్లీ దోశ అవన్నీ ఉంటుందో బ్రేక్ఫాస్ట్ అవి తినరు, మామూలు మనం పెట్టే రైస్ తినరు, వాళ్ళు సపరేట్ ఉంటుంది వాళ్ళది. ఇవన్నీ ఓన్లీ ఈ ఫుడ్ పైసలు ఈ ట్రాన్స్పోర్ట్లోనే మా పేమెంట్ అయిపోతుందండి. మన ఇండస్ట్రీ మొత్తం తెలుగు ఇండస్ట్రీకి మొత్తం ఈ అసోసియేషన్ కూడా చాలా కొన్ని 30 సంవత్సరాల క్రితం నుంచి ఎప్పుడో వచ్చినటువంటి అసోసియేషన్ ఇవి. ఇలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అనేసి కూడా ఫెడరేషన్ కానీ ఇటు నుంచి డాన్స్ యూనియన్ కూడా ప్రెసిడెంట్ అయినటువంటి జోసెఫ్ కూడా చెప్తున్నారు. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.